ఒకళ్ళని ప్రియమైన వాళ్ళు ఆరోగ్యం పాడైపోయి ఏడుస్తున్నావేమో, నీకు కావలసిన వాళ్ళు ఒకవేళ హాస్పిటల్లో ఉన్నారని ఏడుస్తున్నావేమో, లేదా నీకు ప్రియమైన నీకు ఆధారమైన నీ ఇంటి పెద్దవాళ్ళు ఎవరో చనిపోయారని దుఃఖంలో ఉన్నావా? నా తండ్రి చనిపోయాడు, నా తల్లి చనిపోయింది, లేదా నా ఇంటి వారు చనిపోయిన దుఃఖంలో ఉన్నావా? వాక్యం సెలవిస్తుంది, ఒకని తల్లి తన బిడ్డను ఆదరిస్తున్నట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములో మీరు ఆదరించబడతారని యెషయా గ్రంథం 66:13 రాయబడి ఉంది. యెరూషలేము అనగా దేవుని సంఘం. దేవుని సంఘంలో దేవుని వాక్యము ద్వారా ప్రార్థనలు బట్టి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము దేవుని వాక్యం ద్వారా ఆదరించబడతాం. ఆదరణ లేని స్థితిలో నువ్వు వచ్చావేమో, ప్రభు నిన్ను ఆదరించాలని కోరుతున్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని, నీ గోని పట్టా విడిపించి సంతోష వస్త్రాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ప్రభువు నీ మీద కనికరపడుతున్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ కన్నీలు శాశ్వతం కాదు, నీ దుఃఖం శాశ్వతం కాదు, ఈరోజు నువ్వు పడుతున్న వేదన శాశ్వతం కాదు. కొంతకాలం వేచి ఉండగలిగితే దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు.